ఎప్పుడు చేసుకున్నట్టు కాకుండా ఒక్కసారి మటన్ అయితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంత టేస్టీగా ఉంటుంది ఈ మటన్ అయితే. ప్రాసెస్ అయితే ఎలాగో చూడండి. ముందుగా మటన్ అయితే ఫ్రెష్గా కడిగేసుకొని కుక్కర్లో అయితే వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇంట్లో రెడీ చేసుకుంది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పోసుకొని కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2-3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్లో మటన్ ముక్కల్ని వాటర్ నుండి సపరేట్ చేసి వాటర్ పక్కకు అయితే పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బగారా మసాలాలు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు బాగా కలుపుకో. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకో. పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకో. ఉడికించుకున్న మటన్ ముక్కలు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 5 నిమిషాల వరకు అయితే మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకొని మటన్ ముక్కల నుండి సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ అయితే పోసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ 5 నిమిషాల వరకు అయితే మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత ధనియాల పొడి, మటన్ మసాలా అయితే వేసి ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని దింపేసుకుంటే కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.